దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థులందరినీ అనివార్యం చేయాలి. ఈ గెలుపు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భావజాల వ్యాప్తి, భావోద్వేగంతోనే తెలంగాణలో జనసేన గెలుపు ఖాయం చేయాలని ఆయన కోరారు. వీటిని ఎలా చూడొచ్చు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, నమస్కారం అండి. నమస్తే. సో తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్నటువంటి అన్ని స్థానాల్లో గెలుపుని అనివార్యం చేయాలి అనేటువంటి పిలుపుని కార్యకర్తలకి, అక్కడ ఉన్నటువంటి ఓటర్లకి జనసేన చీఫ్ ఇచ్చారు. బీజేపీ, జనసేన రెండు పార్టీలకి తాను అందుబాటులో ఉంటాను అంటున్నారు. సో ఆ మాట రీచ్ అయిందా? ఎలా చూస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ ప్రక్రియ 10వ తారీఖున పూర్తయింది. ఈ రోజున 24తో 15 రోజుల తర్వాత మేల్కొని వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. ఆయన అందరికీ అందుబాటులో ఉంటా అంటున్నారు. సినిమా షూటింగ్లు అయితే లేవు, మరి 15 రోజులు అందుబాటులో ఎందుకు లేరు? ఆయనకి నిజంగా గెలుపు అనివార్యం చేయాలంటే ఆయన నిలబెట్టిన స్థానాలలో ఆయన 8 నియోజకవర్గాల్లో కనీసం ప్రచారం చేస్తే 3 రోజులు కేటాయిస్తే సరిపోతుంది. నాకు తెలిసి 4 స్థానాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. 4 నియోజకవర్గాల్లో రోజుకు 2 చొప్పున 2 రోజులు అక్కడ అయిపోయి, కూకట్పల్లిలో 1, తాండూరులో 1, మిగతాది ఇక్కడ నాగర్ కర్నూలు 1 ఇక్కడ చేసుకుని ఉంటే అయిపోయింది కదా. ఆ స్థానాలకు వెళ్లకుండా, పబ్లిక్లోకి వెళ్లకుండా, క్లోజ్ డోర్స్లో కార్యకర్తల సమావేశంలో చెప్పేసేసి మీరు గెలుపును అనివార్యం చేయండి అని, ఫలితాలు వచ్చిన ఓడిపోయిన తర్వాత మీరు గెలిపించలేదు నేనేం చేయను అని చెప్తామేంటి? పవన్ కళ్యాణ్ ఏమంటారంటే, మీరు నాకు 30 స్థానాలు ఎందుకు ఇవ్వలేదంటారు. ఆంధ్రాలో 30 స్థానాలు కూడా గెలవకపోవడం మీ వైఫల్యం, మీ కార్యకర్తల వైఫల్యం కాదు. మొన్న ఇటీవల మీడియా అధికార ప్రతినిధులందరినీ కూర్చోబెట్టి క్లాస్ స్పీకర్ అంట, మీరంతా ఏం చేస్తున్నారు, అందరూ మన మీద దూసుకుపడుతుంటే, మనల్ని చిత్తు చెండాడుతుంటే మీరందరూ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏం చేస్తారు? మీరు చేసే తలాతోక స్టేట్మెంట్కి, మీరు పొంతం లేని ఇచ్చే స్టేట్మెంట్ని ఎండగడితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని ఏమంటలేదు, మిమ్మల్ని అంటారు. మీరు పొంతన లేని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 31 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో అంటారు. 31 రాష్ట్రాల్లో బీసీలని ముఖ్యమంత్రిని చేసిందంటే, వాళ్ళు ఆ మాట పట్టుకొచ్చి వాళ్ళు ఏదో దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తే, వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు నిన్న నేను ఒక డిబేట్లో పాల్గొన్నాను మన ఛానల్లోనే. బీజేపీ అధికార ప్రతినిధి ఏమన్నారంటే, మీరు అలా చూడకూడదు, ఆయన ఫిగర్స్ని చూడకూడదు, ఆయన స్టేట్మెంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి అంటారు. భారతీయ జనతా పార్టీ 31% బీజేపీలకు అవకాశం ఇచ్చింది అనేది ఆయన ఉద్దేశం అన్నారు. 31% ఎక్కడ? ఏ 30% ఎంతమంది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు? 31% ఎవరు చెప్పండి? నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఓసీ అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకెళ్ళి ఆయన బీసీలో చేర్చాడు. ఆయన బీసీ ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? ఓసీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకెళ్ళి బీసీలో చేర్చాడు ఆయన. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ పొంతలేని సమాధానాలు, పొంతలు లేని వ్యవహార శైలితో ఆయన రాజకీయాలకు పనికిరాడని చాలామంది మెజారిటీ ప్రజలకు అర్థమైంది. కానీ గత్యంతరం లేక జనసేనలో ఉన్న వాళ్ళు అలా కొనసాగుతూ ఉన్నారు. నాకు తెలిసి తెలంగాణలో ఈ ఎన్నికలతో జనసేన పార్టీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థులని గెలిపించుకోండి, అనివార్యం చేయండి అని చెప్పే బదులు ఈయన పర్యటించాలి కదా. ఈయన 8 నియోజకవర్గాల్లో పర్యటించి ఇప్పటికైనా సరే, ఇవాళ 25వ తారీఖు, ఇంకా 3 రోజులు ఉంది. ఇవాళ వదిలేస్తే 26, 27, 28 3 రోజులు ఉంది. ఈ 3 రోజులలో ఖమ్మంకు ఒక రోజు కేటాయిస్తే 4 కవర్ చేయొచ్చు, దగ్గరే ఉన్నాయి కాబట్టి. నాగర్ కర్నూలు, తాండూరు, కూకట్పల్లి, ఇంకోటి ఏదో మిస్ అయినమాట, కవర్ చేయొచ్చు ఈ 3 రోజుల్లో. అక్కడికి వెళ్ళి నువ్వు ప్రచారం చేసి ఓట్లు అడిగి, అప్పుడు నన్ను ఓడించారని చెప్పాడు. కానీ నువ్వు అసలు నియోజకవర్గాలే తిరగకుండా గెలుపు అనివార్యం చేయండి అని ఒక మీటింగ్లో కార్యకర్తల సమావేశంలో చెప్పేసేసి, ఆ తర్వాత మీరు నన్ను గెలిపించలేదు నేనేం చేయను అంటారు. ఈ ఎన్నికల్లో గెలుపుని అనివార్యం చేస్తే అది ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది అనేది కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. భావజాల వ్యాప్తి జరగాలి, భావోద్వేగంతోనే మనం గెలవాలి అనేది. భావోద్వేగం అంటే ఆంధ్రప్రదేశ్కి భావోద్వేగమైన కీలకమైన అంశం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదని భావోద్వేగ ప్రసంగాలు చేశారు, కానీ పోరాటాలు ఏమీ చేయలేదు. ఏమంటారు, నేను
పోరాటం చేస్తే నాతో ఎవరు కలిసి రాలేదంటారు. అసలు ఆయన పోరాటమే చేయలేదు. ఆయన 2 మీటింగ్లు పెట్టాడు. విజయవాడ పట్టణంలో బెంచ్ సర్కిల్ నుంచి రామవరపాడు అని ఉంటుంది, 3.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఆయన. దాన్ని పోరాటం అంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. ఎవరు నేను పోరాటం చేస్తే నాతో కలిసి రాలేదంటారు. మీరు పోరాటమే చేయలేదు, మీరు దొంగ నాటకాలు ఆడారు. చంద్రబాబు నాయుడు కోసం మీరు దొంగ నాటకాలు ఆడారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమీ భారతీయ జనతా పార్టీకి రాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో పీకల దాకా కోపం ఉంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ మీకు ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం ప్రాజెక్ట్ అని, రైల్వే జోన్ అని, కడప ఉక్కు కర్మాగారం అని, ఓడరేవులని, వెనుకబడిన జిల్లాలకి నిధులని ఇవన్నీ చెప్పి నమ్మక ద్రోహం చేసింది. అటువంటి పార్టీని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 ఎన్నికల్లో 0.83% ఓటుతో రాష్ట్రం నుంచి వెలివేశారు. అటువంటి పార్టీతో మీరు పొత్తు పెట్టుకోవడం అంటేనే ప్రజల మనోభావాలని మీరు అగౌరవపరుస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు కించపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిందని భారతీయ జనతా పార్టీని ప్రజలు వెలివేస్తే, అంటే దేశవ్యాప్తంగా 303 సీట్లు గెలుచుకున్న పార్టీ 0.83% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిమితం చేశారంటే ప్రజలకు ఎంత కోపం ఉంది, ఎంత కసి ఉంది, ఎంత ఆవేశం ఉంది అనేది ప్రజలు చెప్పారు. చెప్పిన తర్వాత అవన్నీ నేను పరిగణలోకి తీసుకోను, నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటానంటే నిన్ను భారతీయ జనతా పార్టీని మేము వెలివేస్తే, మీరు ఆ వెలివేసిన పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటే మిమ్మల్ని కూడా ప్రజలు వెలివేస్తారు. రాబోయే ఎన్నికల్లో అది జరగబోతుంది. జనసేనే కాదు, ఏ పార్టీ అయినా సరే భారతీయ జనతా పార్టీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలు వెలివేస్తారు. దాంట్లో అనుమానం లేదు. అంటే మీరు రాజకీయాలంటే పొత్తులు కాదు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ ప్రజలు కోరుకుంటున్నదాన్ని మీరు సాధించి ఇవ్వగలరా లేదా అనే దాని మీద రాజకీయాలు ఉంటాయి. కానీ నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నాకు ఓట్లు పడతాయి, నేను టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నాకు ఓట్లు పడతాయి అంటే అది రాజకీయాలు కాదు. నీకు రాజకీయ నాయకుడు అనే డెఫినేషన్, రాజకీయాల డెఫినేషన్ కూడా నీకు తెలియదు. అసలు ఏడాదికి 2 రోజులు మాత్రమే పార్టీ కార్యాలయానికి వచ్చే పవన్ కళ్యాణ్కి రాజకీయాలు, ప్రజలు అంటే ఆయన బౌన్సర్లను పెట్టుకుంటారు. ఇటీవల సందీప్ అని ఆ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజీనామా చేస్తూ చెప్పాడనమాట, పార్టీ ఆఫీస్ ఎదురుగా ఒక కార్యకర్త కానీ ఒక అభిమాని కానీ ఉంటే ఆ బౌన్సర్లకి పెద్ద క్లాస్ పీకుతారంట. సో వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళందరినీ దూరంగా తోసేస్తారు, రానివ్వరు. ఆ రోడ్లో ఎవరో కనపడకూడదు, నిర్మానుష్యంగా ఉండాలి పవన్ కళ్యాణ్. అటువంటి మైండ్ సెట్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అని ఎలా చెప్పుకుంటాడు? అసలు రాజకీయ నాయకుడు అంటేనే ప్రజలలో కలిసిపోవటము, ప్రజలలో కూర్చోవటము, ప్రజల సమస్యలను వచ్చి సాధారణంగా ఆహ్వానించి మాట్లాడి మీ సమస్యలు ఏంటని తెలుసుకోవటము. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో పవన్ కళ్యాణ్ తెలియదు, ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చేసే ద్రోహం ఏంటో పవన్ కళ్యాణ్ తెలియదు. కేవలం చంద్రబాబు నాయుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాదు 3 రాజధానులని చెప్తే ఆ ప్రకటన రద్దు చేయించడం కోసం మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక్కసారి మెడలో గుదిబండ వేసుకున్న తర్వాత అంత ఈజీగా తొలగించుకోలేరు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాదాపు ఆ గుదిబండతో, బీజేపీ అనే గుదిబండతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ గుదిబండతో ఆయన వరద గోదావరిలో ఈదాలని చూస్తున్నాడు. ఆ గుదిబండ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని గోదావరిలోనే ముంచేయబోతుంది. ఇప్పుడు బీజేపీతో పొత్తులో భాగంగా తెలంగాణలో 8 స్థానాల్లో జనసేన బరిలో దిగింది. గెలుపుని అనివార్యం చేయాలని ఇచ్చినటువంటి పిలుపుని ఎలా చూస్తారు? యాక్చువల్గా ఆ దిశగా ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయి? ఆ దిశగా ఆయన ఏం చేస్తాడంటే, నేను ఒక రాజుని, సైనికులారా వెళ్ళి ఆ రాజ్యం గెలుచుకురండి అంటే ఆ రాజ్యం గెలుచుకొస్తే గెలుపు నాది, ఓడిపోతే ఓడమే సైనికులది. గత ఎన్నికల్లో కూడా అదే అంటారు, మీరు నాకు 30 సీట్లు 40 సీట్లు ఇచ్చింటే నేను ఇంకోలా చేసి ఉండేవాడు అంటారు. నువ్వు 30 సీట్లు 40 సీట్లు గెలుచుకోలేకపోవడం అది నీ అసమర్థత. తెలంగాణలో కూడా నువ్వు 8 స్థానాల్లో పోటీకి దిగావు కదా, 8లో ఒకదానికి కూడా డిపాజిట్ రాదు. రాసి పెట్టుకోండి. కుక్కట్పల్లి డిపాజిట్ వస్తే జనసేన పార్టీ కార్యాలయం ముందర పెద్ద టపాకాయలు 10,000 వాళ్ళ టపాకాయలు ఒక రోజంతా కాల్చుకోవచ్చు వాళ్ళు. డిపాజిట్ వస్తే అదే గగనం. తెలంగాణలో మీరు చేసింది ఏంటి? తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు 2020 అనుకుంటా, 2019లో. అప్పుడు స్పందించలేదు. ఈ సంపత్ నాయక్ వెళ్ళి ఏదో చేశాడు, అది లెక్కలోకి తీసుకోరు పవన్ కళ్యాణ్. ప్రజలు అధినాయకుడి మనోభావం ఏంటి, అధినాయకుడి స్పందన ఏంటనేది చూస్తారు. కేసీఆర్ మాట్లాడకుండా ఎవరో ఎమ్మెల్యే మాట్లాడితే పెద్దగా వెయిటేజ్ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీనో మాట్లాడితే రాహుల్ గాంధీ మాట్లాడకుండా దానికి వెయిటేజ్ ఉండదు. అట్లాగే జనసేన కూడా ఆ తెలంగాణలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా
ఎవరో వెళ్ళి స్టూడెంట్ లీడర్ ఏదో వెళ్ళి ధర్నా చౌక్ దగ్గర కూర్చున్నారు, లేకపోతే శంకర్ గౌడ్ ఏదో చేశారంటే దానికి వెయిటేజ్ ఉండదు. జనసేన పార్టీ సమస్యల మీద ఎలా స్పందించారు ఆ సమయం? అధినాయకుడు స్పందన ఏంటి, దాన్ని బట్టి ప్రజల్లో ఇంప్రెషన్ ఉంటుంది. నేను సైలెంట్గా ఉంటాను, మా వాళ్ళు వెళ్ళి ఏదో చేస్తారంటే అది కుదరదు. సో స్పందన అనేది అధినాయకుడు మైండ్ సెట్టే పార్టీ డైరెక్షన్, పార్టీ విజన్ ఏంటో చెప్తుంది. సో నేను ఇంట్లో కూర్చొని మీరు నన్ను గెలిపించలేదు అని మళ్ళీ ప్రజల మీద నిందేయటం, ఇక్కడ జరగబోయేది కూడా అదే. నేను 8 స్థానాల్లో పోటీ చేశాను, మీరు ఎవరూ నన్ను గెలిపించుకోలేదు కాబట్టి తెలంగాణ ప్రజల దురదృష్టం అనేది అంటాడు. నన్ను గెలిపించలేకపోవడం నా శాతగానితనం కాదు, మీ దురదృష్టం అనేది ఆయన చెప్పబోయే మాటలు రాబోయే రోజుల్లో. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి కూకట్పల్లిలో మా ఎక్కడ 7 స్థానాల్లో డిపాజిట్లో వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూకట్పల్లిలో కనుక 1,00,000 ఓట్ల కంటే 70,000 ఓట్ల కంటే తక్కువ పడితే జనసేన పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీని ప్రజలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం జనసేన పార్టీ తెలుగుదేశం కూటమికి ఓటు వేరు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ గారు మరణించిన తర్వాత ఆయన కూతురు సుహాసిని గారు, ఆమెకు అప్పుడు 70,000 ఓట్లు వచ్చాయి. అంటే అది టోటల్గా సాలిడ్ టీడీపీ ఓటు. ఆ 70,000 ఓటు కంటే కానీ ఇక్కడ కూకట్పల్లిలో ఇప్పుడు పడకపోతే ఆ 70,000లో కొంతమంది వేయలేదని అర్థం. అంటే ఇప్పుడు 70,000 ఓటుకి పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ యాడ్ కావాలి, బీజేపీ ఓటు బ్యాంక్ యాడ్ కావాలి, అంటే దాదాపు 1,00,000 దాటాలి. సో 1,00,000 దాటకపోతే ఒక ఇండికేటర్. అది 70 కంటే తక్కువ వస్తే అది డిజాస్టర్ అనమాట. అంటే తెలుగుదేశం ఓటర్లు జనసేనకి ఓటు వేయలేదు అనే సంకేతం వెళ్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ తల్లకిందుల తపస్సు చేసిన, నిప్పుల్లో దూకిన, ఏమి చేసిన సముద్రంలో దూకినా సరే తెలుగుదేశంకి పార్టీకి మాత్రం ఈ జనసేన ఓట్లు పడవు. ఇక్కడ 1 lakh కంటే తగ్గితే ఫస్ట్ డేంజర్ మార్క్. 1 lakh ఈజ్ ఫస్ట్ డేంజర్ మార్క్ ఫర్ జనసేన ఇన్ కూకట్పల్లి. సెకండ్ డేంజర్ మార్క్ 70,000. అంటే గతంలో తెలుగుదేశం ఓట్ల కంటే కూడా తక్కువ వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన ఓటర్లు టీడీపీ జనసేన కూటమికి ఓటు వేయకపోవటం లేదు. సో కనీసం 1,00,000 ఓట్లు సంపాదించుకుంటే ఈ కూటమికి పొత్తుకి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఒక అవకాశం ఉంటుంది, లేకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ఉండదు. ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్, టీడీపీ ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ కానప్పుడు ఆంధ్రాలో ట్రాన్స్ఫర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మూర్ఖత్వం. సో ఇక్కడ అది అన్నిటికంటే కూడా 8 స్థానాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా చూసేది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు ముఖ్యమంత్రి కంటే కూడా కూకట్పల్లిలో తెలుగుదేశం ఓటర్లు జనసేనకు ఓటు వేశారా లేదా అనేది మొత్తం చూస్తారు. అక్కడ కనుక 70,000 కంటే తగ్గితే ఆంధ్రప్రదేశ్లో జనసేన ఓట్లు టీడీపీ ఒకటి కూడా పడవు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్. థ్యాంక్ యూ.